నా పేరు వంశీకృష్ణారెడ్డి. నేను మెకానికల్ ఇంజనీర్. నా లైఫ్ అంటే కాంప్లికేటెడ్ ఉంటుంది, అందరిలాగా రొటీన్ ఉండదు. అండ్ అది కాంప్లికేటెడ్ ఎందుకయింది అంటే, నేను జాబ్ తెచ్చుకోవడం, పైసలు సంపాదించడం ఈజీ అనుకున్నా. కానీ బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు అర్థమైంది, కాలేజెస్కి కంపెనీలు వచ్చి ఒక్కొక్కటి నన్ను రిజెక్ట్ చేస్తున్నప్పుడు, ఓహో అంత సింపుల్ ఉంటుంది జాబ్ తెచ్చుకోవడము, మస్తు కష్టము అని నేను రియలైజ్ అయినా. సో ఫస్ట్ ఐబిఎం, ఇన్ఫోసిస్ ఇవన్నీ వచ్చినాయి, నువ్వు పనికిరావు మా కంపెనీకి అని రిజెక్ట్ చేసినాయి. తర్వాత నేను అనుకున్నా, అరే ఫెయిల్యూర్ ఇస్ ది స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ కదా, నా లైఫ్లో కూడా ఫెయిల్యూర్ వచ్చిందంటే 100% సక్సెస్ వస్తుంది అనుకున్నా. కానీ ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్లే వచ్చినాయి. అప్పుడు నాకు ఆ కొటేషన్ సెట్ కాదు. నాకు కరెక్ట్ కొటేషన్ ఏంటంటే, ఫెయిల్యూర్ ఇస్ ది స్టెప్పింగ్ స్టోన్ టు అనదర్ ఫెయిల్యూర్ అని నేను డిసైడ్ అయిపోయినా. మళ్ళీ రిజెక్షన్స్ వచ్చినాయి. ఒక రోజుగా ఇక నా మీద నేనే హోప్స్ కోల్పోయినప్పుడు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నమ్మకం కోల్పోయినప్పుడు గూగుల్ వచ్చింది. గూగుల్లో ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయినా, సెకండ్ రౌండ్ అయినా, థర్డ్ రౌండ్ కూడా సెలెక్ట్ అయ్యి ఫైనల్గా క్యాంపస్ వాళ్ళది ఇక్కడ ఉంటుంది కదా హైటెక్ సిటీలో, అక్కడికి పిలిచి ఇంటర్వ్యూ చేసిండ్రు, గ్రూప్ డిస్కషన్ చేసిండ్రు. అక్కడ కూడా కొంచెం నర్వస్సే ఉంటుంది, ఎందుకంటే ముందు కంపెనీలలో పోయినాయి కదా. అయితే కూడా ఏమో అదృష్టమో లేకపోతే అవన్నీ నిజంగానే ఫెయిల్యూర్ల నుంచి నేర్చుకున్నానో కానీ, నాకు గూగుల్లో జాబ్ వచ్చినాక మంచి రెస్పెక్ట్ పెరిగింది. మా ఇంట్లో వాళ్ళు కానీ, బయట సొసైటీలో కానీ అందరూ, అరే ఇంకేంది మీ చిన్న కొడుకు గూగుల్లో జాబ్ వచ్చింది కదా అని అంటుంటే, మా మమ్మీ డాడీ కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతుండ్రి. అయితే జాబు నేను ఎందుకు మానేసిన అంటే, గూగుల్లో అది ఎట్లుంటుండే అంటే, పొద్దున నాకు 4కి లేయాల్సి వస్తుండే, 5కే క్యాబ్ వస్తుండే. నాది 6 to మధ్యాహ్నం 2 వరకు నాది జాబ్ చేయాలన్నమాట నేను పోయి. అయితే క్యాబ్ వచ్చి, ఆ క్యాబ్ అతను నన్ను ఎక్కించుకొని నన్ను డైరెక్ట్ మళ్ళీ సెకండ్ ఎంప్లాయీని ఎక్కించుకోవాలి కదా. అట్లా కాకుండా ఇట్లా మా ఇంటి ముందు నుంచి పోయి ఒకరిని ఎక్కించుకొని రిటర్న్ వస్తుండే, రిటర్న్లో మళ్ళీ మా ఇల్లు వస్తుండే. ఆ రిటర్న్లో నన్నే ఎక్కించుకోవచ్చు కదా, ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అని పిచ్చి అవుతుండే. ఒక్కొక్కసారి పొద్దున్న లేస్తున్నా కదా, నాకు కళ్ళు సరిగ్గా కనిపిస్తలేవు, నిద్ర సరిపోక అట్లా అనిపిస్తుందేమో మా ఇల్లు వచ్చినట్టు అనిపిస్తుండే. కానీ అట్లనే రోజు జరుగుతుండే. సాయంత్రం కూడా మా ఇంటి ముందు నుంచే క్యాబ్ పోతుండే, 2కి అయిపోతే 4కి అట్లా ఇంటికి వస్తుంటుంటే, కంపెనీకి ఇంటికి కొంచెం దూరం ఎక్కువ ఉంటుండే అనమాట. వస్తే మా ఇల్లు వస్తుండే, ఆకలి అవుతుండే, అక్కడ దింపకుండా వేరే ఆమెను ఒక ఆమెను దింపి రిటర్న్లా మళ్ళీ మా ఇల్లు వస్తే నన్ను దింపుతుండే. నేను నెక్స్ట్ డే హెచ్ఆర్కి పోయి చెప్పిన, ఇట్లయితే నేను జాబ్ చేయలేను సార్, మస్తు సతాయిస్తున్నాడు క్యాబ్ డ్రైవరు, నన్ను దింపుతలేడు ఇంటికాడ, లాస్ట్లో దింపుతున్నాడు, నా ఫ్యాన్ అయిపోయిండు ఆయన, అట్లా చేస్తున్నాడేమో అంటే ఆయన చెప్పిండు హెచ్ఆర్, అట్లా కాదు, నీ ఫ్యాన్ కాలేదు, నీకు ఏసీ కాలేదు. ఆయన ఎందుకు అట్లా చేస్తున్నాడు అంటే, కార్పొరేట్ రూల్స్ ప్రకారం ఫస్ట్ పికప్ షుడ్ నాట్ బి ఏ ఫీమేల్ ఎంప్లాయ్ అండ్ లాస్ట్ డ్రాప్ షుడ్ నాట్ బి ఏ ఫీమేల్ ఎంప్లాయ్. కార్పొరేట్ రూల్స్ ప్రకారం మేల్ ఎంప్లాయ్ ఉండాలి, ఫస్ట్ పికప్ అయినా లాస్ట్ డ్రాప్ అయినా. అంటే ఓకే సార్, నాకు అర్థమైంది, ఆ మేల్ ఎంప్లాయ్ నేనే, ఆ మేల్ నాకే చేసిండ్రు మీరు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అక్కడ నుంచి వచ్చేసిన. ఇది ఓర్చుకున్నా చేస్తుంటే, కానీ కంప్యూటర్ ముందు చేయబుద్దే కాకుండే, ఏమేమో చేస్తుంటే, వర్క్ కూడా ఇంట్రెస్టింగ్గా చేయకుంటే తప్పులు పోతుండే కదా. అమ్మ టీమ్ లీడర్ వచ్చి నా పక్కన కూర్చొని ట్యూషన్ టీచర్ లాగా, ఈడ తప్పు చేసినావు వంశీ, దిస్ ఈస్ నాట్ రైట్, దిస్ ఈస్ రాంగ్, యుల్ గెట్ ఎ మెయిల్ ఫ్రమ్ ది హెచ్ఆర్, అది ఇది అంటుండే. ఎందుకు మేడం హెచ్ఆర్ నాకెందుకు మెయిల్ చేస్తాడు అంటే, లేదు నువ్వు అన్ని తప్పులు చేస్తున్నావు అది ఇది అని మస్తు ఎక్స్ట్రా టైం కూడా చేపిస్తుండే. నాకు మంచిగా అనిపించకుండే, ఏంది ఇంత చదువుకొని ఇంత చేసి ట్యూషన్ పోతున్న ఫీలింగ్ వస్తుంది, కంప్యూటర్ ముందు పని చేయడం ఏంది నేను అని బాధ అవుతుండే. సో తర్వాత నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా స్టేజ్ మీదకి పిలిస్తే బాగుండు, టీచర్లు వాళ్ళు, నేను మాట్లాడవచ్చు కదా, ఒక 2 నిమిషాలు మాట్లాడితే అందరూ ఇంప్రెస్ అవుతారు కదా అని ఒకటే ఉంటుండే. అక్కడ కూడా మన ట్రైనింగ్ పీరియడ్లో మా టీమ్ లీడర్ కానీ వాళ్ళు కానీ వచ్చి ఇది ఎక్స్ప్లెయిన్ చేయి, అది ఎక్స్ప్లెయిన్ చేయి అంటే, నేను ఇక్కడ నిలబడాలి, అందరు కూర్చోవాలి, వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంజాయ్ చేస్తుంటే. సో అది నేను పెద్ద స్కేల్లో తీసుకుపోదాం అనుకున్నా. అట్లయ్యి నేను జాబ్ వదిలేసి ట్రైనింగ్లోకి వచ్చినాక కూడా ఈ కాలేజెస్లో అక్కడ ఇక్కడ చెప్తున్నప్పుడు పిల్లలందరూ ఇంప్రెస్ అవుతుండ్రి,